పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇక ఏ ఫ్రూట్స్లో ఇంత యాంటీ ఆక్సిడెంట్స్ దొరకవన్నమాట. అంటే ముఖ్యంగా అనేక జబ్బుల బారి నుండి శరీరాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఒరిజినల్గా నోని ఫ్రూట్లో ఏమేమి పోషకాలు ఉంటాయో ఒకసారి వినండి. వాటర్ కంటెంట్ 95.6 గ్రామ్స్ 100 గ్రాముల నోని ఫ్రూట్లో. ఎనర్జీ శక్తి 15 క్యాలరీలు. ప్రోటీన్ 0.4 గ్రామ్స్ అంటే లేనట్టే. ఫ్యాట్ 0.1 గ్రామ్ అంటే ఫ్యాట్ లేనట్లే. కార్బ్స్ ఓన్లీ 3.4 గ్రామ్స్ అంటే 3% అనుకోండి, అంత తక్కువ చూడండి. ఫైబర్ 0.2 గ్రామ్స్. విటమిన్ సి 33.6 మిల్లీగ్రామ్స్. కాల్షియం 10 మిల్లీగ్రామ్స్. సోడియం 10 మిల్లీగ్రామ్స్. ఇక యాంటీ ఆక్సిడెంట్స్ సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా కొన్ని కెమికల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. కెమికల్ కాంపౌండ్స్ ముఖ్యంగా కౌమారిన్స్, ఫినోలిక్ యాసిడ్స్ ఇట్లాంటివి అద్భుతమైన కెమికల్స్ ఇందులో ఉన్నాయి. మరి ఈ నోని ఫ్రూట్ డ్రింక్ కనుక మనం త్రాగితే ఎంతెంత మోతాదులో త్రాగితే ఏ జబ్బులకి ఇది పనికొస్తున్నదని అనేక సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద నేను ఒక్కొక్కటి చెప్తాను ఇప్పుడు మీకు. స్మోకింగ్ చేసేవారికి హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ 60-70% ఎక్కువ ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారవటం, బ్లడ్ వెజల్స్లో ఫ్యాటీ డిపాజిట్స్ ఎక్కువ అవటం అనేది. అందుకని ఈ కొలెస్ట్రాల్, ఫ్యాట్స్ బ్లడ్లో ఎక్కువ రక్తనాళాల్లో పూడికలు ఏర్పరిచేసి రక్త ప్రసరణ గుండెకి ఆటంకం కలిగించి మరి గుండె జబ్బులు వచ్చే అవకాశం, హార్ట్ అటాక్స్తో ప్రాణాలు పోయే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా కరోనరీ ఆర్టరీ డిసీజెస్ చాలా ఎక్కువ ఉంటాయి స్మోకింగ్ చేసేవారికి. ఈ నోని ఫ్రూట్ డ్రింక్ని 188 ml జ్యూస్ని ప్రతిరోజు 30 రోజుల పాటు తాగిచ్చారండి. ఇలా 30 రోజులు తాగేసరికి ఆ బ్లడ్లో ఫ్యాట్స్ తగ్గటం కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్లడ్స్లో తగ్గిపోవటం అనేది 50% తగ్గిందట 30 డేస్లోనే. అంటే బ్లడ్లో ఫ్యాటీ డిపాజిట్స్ తగ్గటం అంటే ఎంత మంచిది చూడండి. అసలు హార్ట్ అటాక్స్ స్మోకింగ్ చేసేవారికి వచ్చే రిస్క్ 1 మంత్లోనే 50% రిజల్ట్ కనపడిందంటే ఇప్పుడు వరకు స్మోకింగ్ బాగా చేసిన వారు, చేస్తున్న